ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 257 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాజ్ మనకు ఫారెస్ట్స్ అడవులు ఎందుకు మనకు ముఖ్యమైనవి? ఎందుకు ముఖ్యమైనవి? ఇంక్రీజ్ డెజర్ట్ ఏరియానా, మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ప్రొవైడ్ రిసోర్సెసా, లేదా స్టాప్ రెయిన్ఫాలా, రెడ్యూస్ బయోడైవర్సిటీయా? ఏది మనకు అడవులు ఎందుకు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి, ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనకు ప్రకృతిలో ఎకలాజికల్ బ్యాలెన్స్ని కాపాడుతాయి. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏంది? పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. మరియు మనకు ఎన్నో రకాల రిసోర్సెస్, కలప, పండ్లు, మందులు ఇవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి మనకు అడవులు అనేది చాలా ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ప్రొవైడ్ రిసోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ 258 క్వశ్చన్ చూడండి. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అక్కర్ మెయిన్లీ ఇన్. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ మనకు ఎక్కడ ప్రముఖంగా అవుపిస్తాయి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంది? ఉష్ణమండల సతహరిత అడవులు, ఉష్ణమండల అడవులు ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయని అంటున్నారు. హెవీ రెయిన్ఫాల్ ఏరియాస్ నియర్ ఈక్వేటరా, డెజర్ట్సా, పోలార్ రీజియన్సా, స్టెప్ గ్రాస్ ల్యాండ్స్లోనా? ఎక్కడ ఎక్కువగా పెరగడం జరుగుతుంది? మనకు ఏమవుతున్నాయి అని అంటే ఇవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉండాలి అని అంటే మనకి ఎక్కువ వర్షపాతం అవసరం. కాబట్టి భూమధ్య రేఖకు దగ్గరగా ఉండి ఆ సంవత్సరం పొడవునా ఎక్కువగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఇవి దట్టంగా పెరుగుతాయి. కాబట్టి ఆన్సర్ ఏది? ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 259 క్వశ్చన్ చూడండి. టేక్ అండ్ సాల్ గ్రో ఇన్. టేక్ అండ్ సాల్ గ్రో ఇన్ ట్రోపికల్ డెసిడ్యుయస్ ఫారెస్ట్సా, థార్న్ ఫారెస్ట్సా, నెక్స్ట్ వన్ కన్ఫీరియస్ ఫారెస్ట్సా, టండ్రాస్లోనా? ఎక్కడ ఎక్కడ ఎక్కువగా పెరగడం జరుగుతుంది? టేకు మరియు సాల్ అనేవి చాలా విలువైన గట్టి కలపనిచ్చే చెట్లు ఇవి. కాబట్టి మన భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ చూపించడం జరుగుతుందంటే ట్రాపికల్ డెసిడ్యుయల్ ఫారెస్ట్లో ఎక్కువగా అవుపించడం జరుగుతుంది. ట్రాపికల్ డెసిడ్యుయల్ ఫారెస్ట్ అంటే ఏంటివి? ఉష్ణమండల ఆకురాల్చే అడవుల లోపల ఎక్కువగా ఇవి మనకు ఆగుపించడం జరుగుతుంది. టేక్ అండ్ సాల్. నెక్స్ట్ క్వశ్చన్ 260 క్వశ్చన్ చూడండి. థార్న్ ఫారెస్ట్స్ ఆర్ కామన్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్, అస్సాం అండ్ కేరళ, ఒడిస్సా అండ్ బీహార్, కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్? ఎక్కడ ఎక్కువగా పెరగడం జరుగుతుంది థార్న్ ఫారెస్ట్ అనేది? థార్న్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ముళ్ళ అడవులు తక్కువ వర్షపాతం ఉండే ఎడారి ప్రాంతాల్లో ఇవి పెరగడం జరుగుతుంది. కాబట్టి మన దేశం లోపల ఎడారి మరియు పొడి వాతావరణం ఎక్కువగా రాజస్థాన్లో ఆగుపించడం జరుగుతుంది. కాబట్టి రాజస్థాన్ అండ్ గుజరాత్ ప్రాంతం లోపల ఇవి ఎక్కువగా మనకు ఆగుపించడం జరుగుతుంది. అవి థార్న్ ఫారెస్ట్స్ అంటారు. ఏమంటారు? థార్న్ ఫారెస్ట్స్. నెక్స్ట్ వన్